నమస్కారం. ఎంసీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో మైనారిటీ యువత జనసేన పార్టీలోకి చేరారు. గంగవరం మండలం చిన్నూరు గ్రామం నందు జరిగిన కార్యక్రమంలో భాగంగా గంగవరం పంచాయతీ, కీలపట్ల పంచాయతీకి చెందిన తేదేపా, జనసేన పార్టీలకు చెందిన సుమారు 70 కుటుంబాలు పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. బైరెడ్డిపల్లి మండలంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జనార్దన్ గౌడ్ని పలమనేరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున ఆశావాహి శివశంకర్ కలిశారు. జనార్దన్ గౌడ్ ఆశీస్సులు తీసుకుని బైరెడ్డిపల్లి మండలంలో శివశంకర్ ప్రచారం చేస్తున్నారు. శనివారం వైకాపా నేతలు మీడియా సమావేశంలో మాట్లాడిన తీరును ఎండగడుతూ పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. పలమనేరు మండలం గంటా ఊరు వద్ద శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఓ ఒంటరి ఏనుగు రోడ్డు దాటడానికి తట్టాలు పడింది. అటుగా వెళ్తున్న వాహనదారులు ఏనుగును రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుంటే సెల్ఫీలు, వీడియోలు తీశారు. పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సమక్షంలో మైనారిటీ యువత జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేన కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దిలీప్, చందు, నాగరాజు, రమేష్, ఆయార్, అస్లాం, షణ్ముగం, సాంబా, లోక్నాథలతో పాటు టీడీపీ నాయకులు ఆర్వి బాలాజీ, ఆర్బీసీ కుట్టి, కాజాఫీర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. आरिफ 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 सबीर सबीर कटला बैग कटला होगा मैदान अलीम नूर पाशा नूर पाशा अलीम आसिफ आसिफ नाम क्या? नाम नईम नईम असलम इमरान का ఇది ఫస్ట్ నా ఇమ్రాన్ మొత్తం తీసుకొచ్చినట్టున్నారు జనక్ జరపండి చల్ అయిపోయింది ఒప్పదలో ఉన్నట్టు బాయ్ इसका चालन इतना आता ओके संतोष थैंक यू हां व्हाट सर संतोष साइकिल के मल्ला कोड़ी के टोपी दे टोपी పలమనేరు పట్టణంలో ముస్లిం యువకులు మొదటి ఓటు ఇప్పుడే వచ్చినటువంటి ఫ్రెష్ ఓటర్స్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపైన ఓట్లు వేయాలని వీళ్ళందరూ కూడా ముఖ్యంగా యువకులు ముందుకు రావడం చాలా శుభపరిణామం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ముస్లింల కోసం, ముఖ్యంగా మైనారిటీల కోసం పనిచేసింది ఎవరైనా ఉందంటే అది అటు
కీర్తిశేషు నందమూరి తారక రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఎవరితో పొత్తులున్నా, ఎవరితో కలిసి ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ముస్లింల యొక్క మనోభావాలు కానీ, ముస్లింల యొక్క ప్రయోజనాలు కానీ ఎక్కడ కూడా భంగం కలిగే విధంగా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేదు. రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే మొట్టమొదటగా గత ప్రభుత్వంలో ఏదైతే మైనారిటీస్కు, ముస్లిం కమ్యూనిటీకి గతంలో చేశామో దానికంటే మిన్నగా రెట్టింపుగా కూడా ఈరోజు చేయడానికి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా యువకులు ఈరోజు మొదటి ఓటు వేసేటువంటి యువకులు ఒక దూరదృష్టితో, ఎందుకంటే చదువుకున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు. రేపు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు, వీళ్ల భవిష్యత్తుకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే మన యువకుల భవిష్యత్తు బాగుంటుందనేటువంటి ఒక మంచి ఆలోచనతో రావడం, ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అటు రాష్ట్రంలో కానీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మీ యొక్క అభ్యర్థిగా ఈరోజు సైకిల్ గుర్తుపైన అమర్నాథ్ రెడ్డి అనే నేను ఖచ్చితంగా మీ యొక్క అభివృద్ధి కోసం, మీ యొక్క మనోభావాలు దెబ్బతినకుండా మీకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా తప్పనిసరిగా పర్సనల్గా, వ్యక్తిగతంగా నేను మీకు అందుబాటులో ఉంటాను. ఖచ్చితంగా మీకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో ఏవైతే తీసుకొచ్చామో, ముఖ్యంగా మైనారిటీ ముస్లిం కోసం తీసుకొచ్చామో అవి ఆగిపోయాయో వాటినన్నింటినీ కూడా పూర్తి చేసేటువంటి బాధ్యత ఖచ్చితంగా కూడా నేను తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మైనారిటీలు, ముస్లింలకు సంబంధించి విద్యాపరంగా, కమ్యూనిటీ పరంగా, ఎందుకంటే పేదలు ఎక్కువ మంది ఉండేటువంటి కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ. చిన్నప్పుడే ఏదో ఉపాధి కోసం పనిచేసేటువంటి బీద బీపీఎల్ ఫ్యామిలీలో ఉండేటువంటి ముస్లిం సోదరులకు మరి ఆర్థిక పరంగా, మీ ఉపాధి పరంగా గతంలో ఏదైతే మీకున్నటువంటి మైనారిటీ కార్పొరేషన్ ద్వారా గతంలో చేశామో అంతకంటే రెట్టింపుగా చేయడానికి కానీ, మీకున్నటువంటి కమ్యూనిటీ హాల్స్ కంప్లీట్ చేయడానికి కానీ, విద్యాపరంగా ముఖ్యంగా మైనారిటీ అమ్మాయిలకు చదువుకోవడానికి ఒక రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ గతంలో ఏదైతే తీసుకొచ్చామో వాటినన్నింటినీ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేటువంటి బాధ్యత తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో నేను తీసుకుంటా. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మీకు చేయాల్సినటువంటి గతంలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పునరుద్ధరించడానికి దుల్హన్ లాంటిది కానీ, ఈద్గాలు కానీ, దర్గాలకు కానీ, మసీదులకు కానీ, విద్యాపరంగా విదేశీ విద్య కానీ, హజ్ యాత్రలకు సంబంధించి కానీ రకరకాలైనటువంటి స్కీములు గతంలో తీసుకురావడం జరిగింది. అవన్నీ పూర్తి చేయడానికి అక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, నియోజకవర్గంలో నేను బాధ్యత తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ రేపు ఎన్నికల్లో సైకిల్ గుర్తుపైన నాకు ఓట్లేసి గెలిపించమని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. గంగవరం మండలం చిన్నూరు గ్రామం నందు జరిగిన కార్యక్రమంలో భాగంగా గంగవరం పంచాయతీకి చెందిన చిన్నూరు, రొంటకుట్ల, మన్నాయనపల్లి, నడింపల్లి, డ్రైవర్స్ కాలనీ మరియు కీలపట్ట పంచాయతీకి చెందిన నాల్సానిపల్లి గ్రామాలకు సంబంధించిన తెదేపా, జనసేన పార్టీలకు చెందిన సుమారు 70 కుటుంబాలకు పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే వెంకటేగౌడ. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమం, చేసిన అభివృద్ధిని మెచ్చి త్వరలో జరగబోవు సార్వత్రిక ఎన్నికలలో పలమనేరులో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడమే తమ కర్తవ్యంగా భావించి ఈరోజు ఇంతమంది వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్న ప్రతి ఒక్కరికి స్వాగతం పలికారు ఎమ్మెల్యే వెంకటేగౌడ.
చూడండి ఈ కోట నాగడ పామారుతి వాడు కొంచెం మూగిన మన దాంట్లో చేరినాడు లేదు జై జగన్ జై జగన్ జై జగన్ మాత్రమే దయచేసి వాడికి అనుకో ఫోటో తీస్తాడు రా గ్రూప్ ఫోటో తీసుకోవాలి మామ కండు వాళ్ళకి
నువ్వు సైడ్ కొండు కాదు సైడ్ కొండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు అందించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మంచి జరిగింది అని దాదాపు 30 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకందరికీ కూడా ఏదైతే నూతనంగా ఈరోజు మమ్మల్ని నమ్మి, మా పార్టీ సిద్ధాంతాలు నమ్మి, మా ముఖ్యమంత్రి గారిని నమ్మి ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేమందరికీ అండగా ఉంటాం. ఎవరు ఏ చిన్న సమస్య ఉన్నా మీరు పిలిస్తే పలకడానికి నేను సిద్ధంగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా కలిసి కట్టుగా మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఏ అవసరం ఉన్నా కూడా నేను ఉంటాను అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. బైరెడ్డిపల్లి మండలంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జనార్దన్ గౌడ్ని పలమనేరులో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున ఆశావాహి శివశంకర్ కలిశారు. జనార్దన్ గౌడ్ ఆశీస్సులు తీసుకుని బైరెడ్డిపల్లి మండలంలో శివశంకర్ ప్రచారం చేస్తున్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై. కొన్ని ఏళ్ళ తర్వాత ఈ నినాదాలు కనపరుస్తా ఉందప్ప, కొన్ని సంవత్సరాల తర్వాత నినాదాలు కనపరుస్తా ఉంటుంది. సిరిమలమ్మ గారి నాయకత్వం, సిరిమలమ్మ గారి నాయకత్వం, సిరిమలమ్మ గారి నాయకత్వం. ఈరోజు మన పలమనేరు నియోజకవర్గం బైరెడ్లపల్లి మండలంలో గడప గడపకి సిరిమలమ్మ గారి ఆదేశాల మేరకు గడప గడపకి కాంగ్రెస్ అనే ప్రోగ్రాంలో ఆల్రెడీ వీకోట మండలంలో కంప్లీట్ చేసుకొని బైరెడ్లపల్లి మండలంలో గడప గడపకి ప్రోగ్రాము ఆల్రెడీ గత 2 వారాల నుండి 5 మండలాల్లోనే జరుగుతూ ఉంది. కానీ ఈరోజు జనార్దన్ గౌడ్ అన్న ఆశీర్వాదంతో పెద్దయ్య, ఆయన పెద్ద దిక్కు కాంగ్రెస్ పార్టీకి. చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఇలాంటి సీనియర్ నాయకులు ఎంతో గొప్పవాళ్ళు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి టీడీపీలోకి పోయినాడు. వీళ్ళు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ ఎన్ని అవకతవకలు ఉన్నా ఉన్నోళ్ళు చంద్రబాబు నాయుడు గారి కంటే ఇలాంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్లో ఉన్నోళ్ళు తల్లి పార్టీని వీడకుండా ఉండేట్ల వాళ్ళు తప్పకుండా చాలా గొప్పలు నా దృష్టిలో. ఏముండాయో ఏమో, వేరే ఏ కారణాలో ఇంకొక కారణాలో తెలియదు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనంతరం కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి
వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టి లాస్ట్కి ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి పోయినప్పటికీ ఇన్ని ఏండ్లుగా సీనియర్ నాయకులు ఏ పార్టీని మారకుండా ఏ పార్టీ జెండా పట్టకుండా ఈరోజు వెంకటరెడ్డి సార్ గారు కానీ ఇక్కడున్న సీనియర్ నాయకులంతా ఆ కాలం ఇంకా ఈ కాలం వరకు కాంగ్రెస్ పక్షంలోనే ఉన్నారు. కాబట్టి చెప్పాలంటే ఇప్పుడుండే రెండు పక్షాల్లో ఉండే బిడ్డ పక్షాలు ఇవంతా ఇక్కడికి వచ్చి పెరిగి పెద్దలు అయ్యి ఈరోజు టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఉండే నాయకులందరూ తల్లిపక్షం వీడనాడిన వాళ్ళు. ఈరోజు తల్లిపక్షం అనేది పుంజుకుంటా ఉంది ఆంధ్రప్రదేశ్లో. తప్పకుండా ఈ తల్లిపక్షానికి మూల బీజాలు ఈ సీనియర్ నాయకులు మాత్రమే. 50-60 ఏళ్ళ నుండి అప్పోళ్ళు కానీ వాళ్ళకి ఎంత ఇచ్చినా రుణము తీర్చుకునేదానికి కుదరదు. ఎన్నో త్యాగాలు చేసి ఆ కాలం నుండి ఈ కాలం వరకు దాదాపు 40-50 సంవత్సరాల కీర్తి, 40-50 సంవత్సరాల కాంగ్రెస్కి ఎన్ని చేసినారు అనే దానికి తప్పకుండా చేతోడు వాదోడుగా పార్టీలోనే ఉన్నాం మేము. అవును, ఇక్కడ తొలిగిపోయిన ఏ పార్టీ ఉన్నా రాని. అవును, ఎప్పుడు మేము కాంగ్రెస్ లోనే ఉంటాం. అవును అవును కూడా తప్పకుండా. కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీనే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఇప్పటికీ కాంగ్రెస్ని వీడకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్లోకి మళ్ళీ తిరిగి రావాలని చెప్పిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో సహా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ టీడీపీలో ఉండే చాలామంది నాయకులు కానీ ఈరోజు మైనారిటీ మొత్తము టీడీపీకి ఒక ఓటు వేయకూడదు అని చెప్పి డిసైడ్ అయిపోయినారు. బీజేపీతో పొత్తు వాళ్ళకి శాపంగా మారిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తూ ఉంటే మైనారిటీ ఒక ఓటు వేయమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అని చెప్పని మొత్తము రివర్స్ అయిపోయిండే వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఈరోజు బైరెడ్లపల్లిలో గడప గడపకి ప్రోగ్రాము చాలా సక్సెస్ఫుల్ వచ్చిన వాళ్ళు. కాబట్టి కొన్ని వందల వేల మంది వేల సంఖ్యలో వచ్చేసి మనకి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉండాలి. తప్పకుండా వీళ్ళందరూ ఆశీర్వాదం ఈరోజు గ్రామ గ్రామాన ఉండాలి. అందరూ తిరిగి వస్తూ ఉన్నారు, ఇతర నాయకులందరూ తిరిగి వస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ అందరూ ఈరోజు కాంగ్రెస్ వస్తూ ఉండే దాటికి తప్పకుండా భయపడాల్సిన పరిస్థితికి వచ్చేసినారు అందరూ. ఈరోజు పొలంనేరులో అయితే ఏ గ్రామంలో పోయినా మొత్తము రెండు పార్టీలకి విరుద్ధమైపోయినారు. ఏ మహిళ చూడు బిందుగులు ఎత్తుకొని కొట్లాడే పరిస్థితిలో ఉన్నారు. అసలు ఓటు అడిగితే కొట్టేట్లుగా ఉన్నారు అంత జనాలు. ఎందుకో ఈ 10 సంవత్సరాలు ఇంకా మొత్తము మారిపోయింది. జనవర్గం అంతా కూడా మారిపోయింది. అది ఏమప్పా నీళ్లు లేక బిందుగులతో కొట్లాడుకొని డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్గా లేకుండా రోడ్ల వ్యవస్థ లేకుండా చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ 10 సంవత్సరాలు ఇంకా పట్టించుకునే వాళ్ళే లేరు. వాళ్ళు నెల రోజులైనా కానీ గుడ్లకు నీళ్లు పెట్టేదానికి కూడా చెరువులు పట్టుకోపోయే పరిస్థితుల్లో ఉన్నారు. ఊళ్ళో నీళ్ళు లేదప్ప, ఇంత కష్టమో ఇదివరకు ఎప్పుడూ చూడలేదు అని చెప్పి కన్నీళ్లు పెట్టి నీరు కారుస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పక్షం కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పొలంనేరులో కానీ కాంగ్రెస్ పక్షం రాకపోతే చాలా చాలా ఇబ్బంది అవుతా ఉంది జనాలకంతా. వీళ్ళందరూ ఇంటి దగ్గరికి పోవడం ఆలస్యము. మేము ఓటు వేసేయలేదు, ఇప్పుడుండే పక్షాలకి మోసపోయినాము, మేము తప్పకుండా కాంగ్రెస్ వేస్తామని చెప్పి 198 మంది ఈరోజు చెప్తా ఉన్నారప్ప. ఏ గ్రామంకి పోయినా ప్రతి గ్రామంలోనే చెప్తాను. పల్లెపల్లికి 198 మంది, 90 మంది చెప్పిన 10 మందిలో ఒక 3 ఏట్లు మీకేస్తాము, 3 ఏట్లు కావాలంటే వేరే పార్టీకి వేస్తాము అన్న వాళ్ళు ఉన్నారు ఆ 10 మందిలో కూడా. ఎందుకంటే ఆ కాలం ఇంకా ఈ కాలం వరకు మేము ఉండేదంతా కాంగ్రెస్ పక్షమే. ఈ రాష్ట్రం ఉండిందే కాంగ్రెస్ పక్షం కదప్పా. మళ్ళా కొద్ది కొద్దిగా టీడీపీ వచ్చి మళ్ళీ ఇంకో పక్షం వచ్చి ఇట్లా పెరిగి వేరే పార్టీలు వచ్చినాయి. మొత్తము ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళంతా కాంగ్రెస్ పక్షంలో ఉన్నోళ్ళే. ఈరోజు ఆ పక్కకి జంప్ అయ్యిండొచ్చు, ఈ పక్కకి జంప్ అయ్యిండొచ్చు, లాస్ట్కి అందరూ తల్లి పక్షంలోకి రావాలని చెప్పని ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. ఎంతో మంది నాయకుల్ని తొక్కేసినారు, ఎంతో మందిని పట్టించుకోకుండా చేసినారు. ఎలక్షన్లు వచ్చే కొందరికే అందరూ కార్లు వేసుకొని నాయకుల దగ్గరికి పోతా ఉన్నారు. ఇన్ని రోజులు నాయకులు కనపడలేదు వీళ్ళకి. ఏమప్పా ఇతర పక్షాల్లో టీడీపీలో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ నాయకులు ఇన్ని రోజులు కనపడలా. మెయిన్ నాయకులంతా ఈ రెండు పక్షాలకి కనపడిసేది ఎప్పుడో ఎలక్షన్ టైం వచ్చే కొందరికే నాయకులు ఇంటి దగ్గరికి పోతా ఉంటారప్ప. ఈ తరహా అయింది. ఈ కాంగ్రెస్ పక్షంలో ప్రతి నాయకుడికి గౌరవం ఉంటుంది. ఎమ్మెల్యే అనేవాడు ఒక వాచ్మ్యాన్తో సమానం నాకు తెలిసి. ఈ కాంగ్రెస్ పక్షంలో ఎమ్మెల్యే అనేవాడు ఒక కాపుదారి మాత్రమే. పెద్ద సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలు పెద్ద వాళ్ళందరూ గౌరవప్రదంగా ఈ పార్టీలో గౌరవప్రదంగా ఉన్నోళ్ళు. కాబట్టి తప్పకుండా ఎమ్మెల్యే అనేవాడు నాయకుడు కాదు, సేవకుడు మాత్రమే. 24 గంటలు సోషల్ సర్వీస్ చేసుకుంటా ఊరు తిరిగిలాడేవాడే ఎమ్మెల్యే నా దృష్టిలో.
ఏమప్పా? కాబట్టి తప్పకుండా అప్పోళ్ళు ఇంటి గడప దగ్గర ఇంకా ఈరోజు గడప గడపకి ప్రోగ్రాం అనేది గడప గడపకి కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాము. 5 మండలాల్లో సక్సెస్ఫుల్గా గత 2 నెలలు ఇంకా జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు సిరిమలమ్మ గారు చెప్పిన తర్వాత లీగల్గా అనౌన్స్మెంట్ చేసి విత్ పర్మిషన్లు తీసుకొని ఆర్డీఓ గారి దగ్గర ఎలక్షన్ పర్మిషన్లు అంతా తీసుకొని విత్ పర్మిషన్స్తో ఈరోజు బైరెడ్లపల్లి నగరం మొత్తము ప్రచారానికి నాంది పలికినాం. సరేనాపా? మీ అందరి మాటల్లో ఇన్ని ఏళ్ళు ఇంకా 10 సంవత్సరాలు ఇంకా కాంగ్రెస్ కనపడకుండా పోయింది. కాబట్టి 78 అంటే మేము అప్పుడు పుట్టిగా ఉండలా. అట్లా పుట్టక ముందు పుట్టినింకా కాంగ్రెస్ పక్షం జెండా మోసిన వాళ్ళు ఇప్పుడు పుట్టి ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని కింద దుక్కు తిరుగుతూ ఉండే వాళ్ళతో సహా అప్పుడుకు పుట్టిండ్లా. ఎవరు పుట్టినలేదప్ప? ఆ టైంని ఇంకా జెండా మోసిన వాళ్ళు, ఆ టైంని ఇంకా వచ్చిన వాళ్ళు. ఈరోజు కాంగ్రెస్ పక్షం గెలుస్తుంది అంటే ఓన్లీ మీనింకానేప్ప, సీనియర్ నాయకులని ఇంకానేప్ప. తప్పకుండా చేస్తాము. వస్తుంది గ్యారంటీగా వస్తుంది కూడా, రావాలి కూడా. అవునప్పా. వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అవునప్పా, ఎక్కువగా ఉన్నాయి ఛాన్సెస్. కర్ణాటకలో రాదనుకుండ్రి, కర్ణాటకలో వచ్చింది. తెలంగాణలో రాదనుకుండ్రి, తెలంగాణలో వచ్చింది. 4% ఓటింగ్ ఉండింది. ఈ రోజు నెంబర్ 1 వచ్చింది. నెంబర్ 1 మన బైరెడ్లపల్లి కూడా నెంబర్ 1 వస్తుంది. వచ్చిన వాళ్ళు ఎట్లా గెలుస్తామంటారా? పూర్వ వైభవం వస్తుందా? రాజశేఖర రెడ్డి గారి వైభవం వస్తుందా? వస్తుంది. ఇక్కడ చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు, పెద్దలైనటువంటి మా గురువు గారు జనార్దన్ గౌడ్ గారికి, మా యొక్క రెహమాన్ సాబ్ అతని గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు, మేడం గారికి అందరికీ నా యొక్క కృతజ్ఞత అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈనాడు బైరెడ్డిపల్లిలో జనార్దన్ గౌడ్ పేరు చెప్పితే ఒక్కటి ఇందిరాగాంధీ మరణించినటి నుండి కూడా, రాజీవ్ గాంధీ మరణించినప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి ఎలలేని సేవ చేసిన జనార్దన్ గౌడ్. ఇందిరాగాంధీ మరణ అనంతరము 11 రోజులు నిత్య అన్నదానం చేసి ఇందిరాగాంధీ జయంతి జరిపిన గనుడు జనార్దన్ గౌడ్. జనార్దన్ గౌడ్ సింగల్ విండోలో గెలవాలని చెప్పి పోటీ చేస్తే అప్పటి అటవీ శాఖ మినిస్టర్ అయినటువంటి ముద్దు కృష్ణనాయుడు ఇంటికి వచ్చి, గౌడ్ గారు మీకు పంచాయతీ సర్పంచ్గా ఏకగ్రీవం ఎన్నుకుంటాము, పెద్ద ఆయన రామేగౌడు జిల్లా పరిషత్ చైర్మన్ అవుతాడు, అటువంటి వానిపైన మీరు పోటీ పెట్టరాదని చెప్పినా కూడా అతనికి నేను చిన్న వయసు, పెద్ద ఆయనకి వయసు అయిపోయింది, మా పిన్నయ్యకి కావాల్సి నేను 50,000 ఇస్తాను, అతని పోటీ నుండి విరమించుకోమని చెప్పి ఈ ముద్దు కృష్ణనాయుడుతో కూడా ఎదురించి నిలిచినోడు జనార్దన్ గౌడ్. అటువంటి జనార్దన్ గౌడ్ సింగిల్ విండోలో ఎనలేని మెజార్టీతో గెలిచిన వ్యక్తి జనార్దన్ గౌడ్. పంచాయతీ ఎలక్షన్లో కూడా రామేగౌని కుటుంబం పైన పోటీ చేసి అనేక మార్లు సర్పంచ్ గాను, సింగిల్ విండో అధ్యక్షుడుగాను కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసిన గనుడు జనార్దన్ గౌడ్. అటువంటి జనార్దన్ గౌడ్ నాయకత్వంలో మేము ఎల్లప్పుడూ కూడా అతని అడుగుజాడలో నడుచుకుంటామని, ఈ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేంటి ఘనత తేవాలని స్వర్గీయ రాజశేఖర రెడ్డి ముద్దుల కుమార్తె శర్మిలాదేవి గారు ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా నిలిచి, నేను ఈ పార్టీని గెలిపిస్తాను భుజస్కంధం వేసుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వెన్నెముకైనటువంటి రైతులకు ఆదుకుంటామని, పేద బడుగైన వర్గాలను ఆదుకుంటామని చెప్పి ఎన్నో నవరత్నాల వంటి మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టి తమ తండ్రి గారి ఆశయమును నెరవేర్చుటకై ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినటువంటి శర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడింది. కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందని మాచా కర్మ అన్ని మనస వాచా కూడా పార్టీకి సేవ చేస్తానని ఎందరి ముఖంలో విన్నవి చేసుకుంటాను. కాబట్టి అలాంటి కాంగ్రెస్కు అందరూ సహకరించి కాంగ్రెస్ పార్టీ జయంతో ఉండాలని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై హింద్. నిన్నటి రోజు 3 వ్యక్తులు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 2 వ్యక్తుల మటుకు మనకి తెలిసిన వాళ్ళే తిరుగుతా. నిన్నటి దినం వైకాపా నేతలు మీడియా సమావేశంలో మాట్లాడిన తీరును ఎండగడుతూ పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గంగవరం మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు రవి, పలమనేరు పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు చిన్ని మరియు నాయకులు కిరణ్, పెద్ద పంజారి మండల మాజీ ఎంపీటీసీ హరిబాబులు వైకాపా నాయకుల వ్యాఖ్యలకు ధీటైన సమాధానమిచ్చారు. ఇంకొక ఆయన కొత్తగా డైమండ్ రాజా అనేసి ఒక ఆయన వచ్చినాడు. ఆయన ఎప్పుడు మనకి కనపడడం లేదు. దానికి తోడు ఆయన పేరు కూడా నిన్నటి రోజే చెప్పినాడు. అదేదో గిత్తసీన అంటాం మేము, ఆయన కత్తిసీన అంట. ఆయన పేరు కత్తిసీన అంట, మనకి తెలియదు. ఆయన వచ్చి చంద్రబాబు నాయుడిని, అమరన్న గారిని దొంగ 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 అంటారు. దొంగే వచ్చి దొంగ దొంగ అన్నట్లుంది. దొంగే వచ్చి దొంగనే దొంగ దొంగ అనుకున్నట్లుంది. దొంగ ఎవరో చూడండి. ఇట్లు చంద్రబాబు నాయుడిని వాడు వీడు అనేది, అమరన్న గారిని అనేది ఇది ఎంతవరకు సమంజసం కాదు. మేము చెప్తున్నాము, ఊరికే ఎంతవరకు దొంగలు, వాళ్ళ దొంగలు, వీళ్ళ దొంగలు అంటే మామూలుగా పోలీస్ స్టేషన్ తిరిగిపోయి ఎవరు కమిషన్ తీసుకునేది, చింతమాణం తిరిగిపోయి ఎవరు కమిషన్ తీసుకునేది. రెండోది ఏమంటే 27 పథకాలు ఎస్సీలది రద్దు చేసినారు. అప్పుడు ఆడిపోయినావు కత్తిసీన. రెండోది ఎస్సీలని స్తంపి డోర్ డెలివరీ చేసినారు. అప్పుడు ఎక్కడ పోయినావు కత్తిసీన. ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు వచ్చి ఎస్సీలంతా టీడీపీకి ఓటయ్యారు, చంద్రబాబు నాయుడుకి ఓటయ్యారు అంటే మీ ఒక్క దీంట్లో మీరే కాదు, మీకెంతో అంత మాకు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. నోరు అదుపులో పెట్టి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. రెండోది ఏమంటే 13వ వార్డు కౌన్సిలరు మాజీ మంత్రివర్యులు మా ఎమ్మెల్యే గారి మీద వచ్చి ఆయన 15% అమౌంట్ తీసుకున్నాడు, కమిషన్ తీసుకోండి అంటే ఆయన వచ్చి దొంగ ప్రమాణాలు చేస్తే దేవుడి తీరే ప్రమాణం చేస్తాడంటే ఇంకా మనుషులు, నిన్ను నమ్మిన మనుషులు ఎంతవరకు నువ్వు ఉద్ధరిస్తావో అది భగవంతునికే తెలుసు. నిన్నే మొత్తం మీడియాలో అంతా వచ్చేసింది, న్యూస్ల్లో వచ్చేసింది, ప్రూఫ్లతో సత్యం వచ్చింది. రెండవది ఖబర్దార్ అంట, ఇంకోసారి కానీ మా ఎమ్మెల్యే గారిని కానీ ఏదైనా కించపరిచి మాట్లాడితే ఖబర్దార్ ఇంకోసారి ఊరుకోమంటాను. నీ ప్రూఫ్లు కూడా ఓపెన్ అంత ఉండాలి మా దగ్గర. నీ ప్రూఫ్ ఎస్టీ నాగరాజు నీ ప్రూఫ్లు కూడా ఓపెన్ అంత ఉండాలి. నువ్వు కూడా నోరు అదుపులో పెట్టుకో. మా ఎమ్మెల్యే గారు అని ఎంతసేపు మాట్లాడతావు. మా అమర్నాథ్ రెడ్డి గారి గురించి కూడా ఏదైనా మాట్లాడితే మేము కూడా ఊరుకోము. ఇంకోసారి కానీ ఇదే మాదిరి రిపీట్ అవుతే ఖబర్దార్ గారు, డబుల్ ఖబర్దార్ చెప్తా ఉన్నాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన ప్రెస్ మీట్ మాజీ మార్కెట్ కమిటీ ప్రహ్లాద గారు ఏదో మాట్లాడినారు, మన అమర్నాథ్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. అతను ఒక చిన్న విషయం గుర్తించుకోవాలా, ఎస్సీకి న్యాయం చేసిన ఎస్సీల పార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పార్టీని చెప్పినాడు. అసలు నువ్వు ఎస్సీలకి ఏం చేసినావు? ఎస్సీ, ఎస్టీకి నువ్వేం చేసినావు? అసలు నువ్వు కూడా మాట్లాడతావు ఎస్సీల గురించి? ఏ రోజు నువ్వు ఎస్సీలతో తిరిగినావు? ఏ రోజు ఎస్సీల కోసం తిన్నావు? ఏ రోజు నువ్వు తిరిగినావు? అస్సలు నీకు మాట్లాడే అర్హతే లేదు. ఎస్సీల గురించి మాట్లాడితే నీకు అర్హతే లేదు. ఈ రోజు వరకు కూడా మార్కెట్ కమిటీ ఒక చైర్మన్గా నువ్వు వస్తే డబ్బుల కోసము, పదవుల కోసము నీ సొంత విచ్చలవిడిగా అమ్ముకొని ఈరోజు నువ్వు సొత్తు చేసుకొని నువ్వు కూడా ఎస్సీల గురించి మాట్లాడతావు. నిన్నెవరు మా ఎస్సీ కూడా నిన్నెవరు మా ఊళ్ళు ఎవరు అనుకోలే. అసలు నువ్వు పెద్ద నాయకుడు అనుకున్నారు, కానీ నిన్నెవరు మా ఎస్సీలో మా నాయకుడు, మా దళిత నాయకుడు అనుకోలేదు. నువ్వు అంబేద్కర్ గారిని ఆడుకుంటా ఉంటావు. ఇట్లా పోతే అంబేద్కర్, అట్లా పోతే వాడుకుంటాను. ఆయన పేరు దయచేసి తీయద్దు. నీకు ఏదైనా ఉంటే లోకల్లో రా, ఏదైనా ఉంటే చూసుకున్నాం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు, మళ్ళీ ఇచ్చేస్తారంటావు. నువ్వు ఫస్ట్ అత్తగారిల్లు గారు, అమ్మగారిల్లు వెళ్ళు, మళ్ళీ గౌంట మాట్లాడతావు. మాజీ మినిస్టర్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు గుర్తు తెచ్చుకో. ఫస్ట్ అమ్మగారిల్లు, అత్తగారిల్లుకి వెళ్ళి నీ పంచాయతీలోనే నీ మా పవర్ ఏందో చూపించిన వ్యక్తి అమర్నాథ్ రెడ్డి గారు. అర్థమైందా? దాని గురించి మాట్లాడు. ఏదైనా ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడు. ఇది చేస్తాము, సిద్ధం అంటున్నారు. సిద్ధం కాదు, గుద్దం అంటున్నారు. వెనకాలంతా చూసుకోండిరా. దీని గురించి మాట్లాడు, అర్థం చేసుకో. ఏ వ్యక్తి అయినా తన మితిమీరి మాట్లాడితే ఉంటాయి. సోషల్ మీడియాలో అట్లే మాట్లాడు, అసభ్యంగా మాట్లాడు. నీ స్థాయి చూసుకో. నీ స్థాయికి నేనే చాలు, అమ్మారెడ్డికి అవసరం లేదు. ఏదైనా ఉంటే చూసుకుందాము. అంతేగాని అభివృద్ధి చేసినాము, ఇది చేసినాము, అది చేసినాము. నీ వల్ల ఏ మాలోనికి అభివృద్ధి అనేది చేయలే, ఇంకా నష్టమే జరిగింది.
మమ్మల్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇచ్చేసుకొని నువ్వు వచ్చేసినావు. కానీ మార్కెట్ కమిటీలో ఈరోజు నీ స్థాయికి ఏ ఎస్సీ నాయకునికి ఉద్యోగం ఇచ్చినావు, ఏ ఎస్సీ నాయకునికి ఇచ్చేసినావు, ఏ బీసీకి ఇచ్చినావు, ఏ మైనార్టీకి ఇచ్చినావు? నువ్వు ఏమీ లేదు. మాలోని వాడుకున్నావు. నేను దళితుని అనుకున్నావు. నీ చైన్లు నీ కడుపులు ఇంతకుముందు ఏడపోయినాయి. ఇదే వెనకాల చినిగిపోయింది, మర్చిపోయినావు కాలరా. అవన్నీ పెట్టుకోదు. ఫస్ట్ నీ స్థాయి తెలుసుకో. నీకు ఈరోజు ఇంత స్థాయి గుర్తుపేసుకొని బతికేది నేర్చుకో. నీ కత్తిని చూసుకో. కొత్తగా ఏదో జేసీబీ తీసినావు, టిప్పరు దానికి వేసుకొని సంపాదించుకో. మళ్ళీ లేదా నెక్స్ట్ చూస్తాము. అంతేగాని ఊరికే అమరన్న గురించి దీని గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఒకప్పుడు నువ్వు ఆయన దగ్గర వర్క్ చేసినావు, ఆయన క్యారెక్టర్ ఏమో నీకు తెలుసు. ఈరోజు నీకు వాళ్ళు గురించి చెప్పే ఉంటారేమో. దాన్ని బట్టి అర్థం చేసుకొని నువ్వు ఎంత స్థాయి అంతే ఉండు. ఎవరు రారు. రేపు ఒక రోజు నీకేమైతే ఎవరు రారు. మళ్ళీ ఎస్సీలే వచ్చేది, నీకెవరు రారు. అది గుర్తుపెట్టుకొని మన స్థాయి ఎంతో అంతే మాట్లాడు. ఈరోజు నీకు పదవి ఇచ్చినారు, పదవి తీసినప్పుడు పైకి లేదు, పదవి లేనప్పుడు కిందకి కాదు. నువ్వు ఎట్లా ఉండవు అట్లే ఉండు. నీకు అట్లే ఉంటుంది గౌరవం. ఆ గౌరవం అట్లే పెట్టుకో. అమరన్న గారు పర్సంటేజ్ ఆయన బ్లడ్లో లేదు, ఆయన తీసుకోవడానికి అవసరం ఆయన. అది నీకు తెలుసు. మామూలుగా నువ్వు ఏదో చెప్పేయాలని చెప్పేస్తా ఉన్నావు. అర్థం చేసుకో. మనకి మన స్థాయికి మన గౌరవానికి మనకి ఎట్లా అట్లే ఉండాలా. ఎక్కువ మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు వస్తామంటే వేస్తారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిన్న జరిగిన సభలో తెలుస్తుంది. అదేమో సాంగ్ ముందు పచ్చకామాలు వచ్చి మనకు మా లోపం అంతా పచ్చగానే ఉంటుంది. నీకు అట్లా వినపడుతూ ఉంటుంది, మొత్తం అట్లా వినిపిస్తూ ఉంటుంది. దగ్గరలో చూస్తావు. 2024 ఎలక్షన్లో నువ్వు చూస్తావు, అప్పుడు చెప్తావు, చూస్తాము. అంతవరకు ఈ 40 రోజులు ప్రజల వాళ్ళకు పోదాం. నువ్వు ప్రజల వద్దకు పో. కల్లుపల్లుకు ఫస్ట్ ఆ 2 వార్డులు టీడీపీ అయిపోయినదే సర్పంచ్లో వాళ్ళు చెయ్యి. ఇంకా ఉన్నాయి. ఈ 40 రోజుల తర్వాత మళ్ళీ చూద్దాం ఎలక్షన్ ఎవరు గెలుస్తారో, ఎవరు పథకాలు పనిచేసినాయో, ఎవరు అభివృద్ధి పనిచేసిందో, ఎవరు పాలన ఎట్లుందో. అందరికీ నమస్కారం. మీడియా సోదరులకి అందరికీ నమస్కారం. అన్న, నేను ఒకటి చెప్తాను. ఈ ఎమ్మెల్యేలు, ఈ ఎంపీలు వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు మామూలుగా ఎస్సీల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎస్సీలు అయినారు. మాకు ఎంపీ ఎస్సీ, ఎమ్మెల్యే ఉన్నాడు. ఇంకా కొంతమంది ఈ నాయకులు కొంచెం ఎస్సీల నాయకులు ఉన్నారు మా వాళ్ళు. వీళ్ళు ఎందుకు నాయకులు ఏంటో నాకైతే అర్థం కాలేదు. కనీసము వీళ్ళు అనుకుంటానేది ఏమి ఆ పథకాలు ఇస్తాడా, మీ పథకాలు ఇస్తాడా, అమ్మఒడి ఇస్తాడా, అవి ఇస్తాడా అంటారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలు ఒకసారి లెక్కైనా నేను లెక్క చెప్తా చూద్దాం. అవి ఎక్కువ ఇవి ఎక్కువ. కనీసము 27 పథకాలు పెరిగేస్తే దళిత నాయకుడు అని అడిగినాడా? వీళ్ళని ఒక ఎమ్మెల్యే అన్నాడు. వీళ్ళు నాయకులంతా ఉన్నారు. ఏం ఎమ్మెల్యే గారు ఈ మాదిరి మన పథకాలు పెరిగేసినారే మీరు చెప్పండి అని చెప్పి ఒకసారి నాకు చెప్పినారా? వీళ్ళు ఎవరైనా సరే ఎస్సీ నాయకులు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఎస్సీ నాయకులు పెద్ద పదవులు ఇచ్చినారు, పెద్ద ఇచ్చినారు. ఏ రోజున ఎప్పుడైనా చెప్పినారా? ఒకడు చెప్పలేదే. వీళ్ళు ఎందుకు మా ఎస్సీలు అది ఇది అంటారో నాకైతే అర్థం కాలేదు. కనీసం ఎస్సీలు ఇంతవరకు రైతు కావడం కారణం తెలుగుదేశం గవర్నమెంటే. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఒక సీఏలు బావిలు ఇస్తే ఆ రోజు బావులు ఇచ్చినంత వరకు ఇప్పుడు రైతులైనారు ఎస్సీలు. ఇంతవరకు వీళ్ళు ఏమైనా ఎస్సీలు చేయండి అనేది ఏమైనా ఉందా? ఈ నాయకులు చెప్పచ్చు కదా. ఇప్పుడు అదే నేను ఏదైనా తప్పు చెప్తే నేను అన్న అడతా, అమ్మన్నా ఈ మాదిరి ఉంది నా పొరపాటు అని చెప్తా. ఆయన చెప్తారు. అదే వీళ్ళు చెప్తే ఏగుతూ లేదా వీళ్ళు అడతా ఉన్నాను నేను. కనీసం వీళ్ళు మంత్రులు ఉన్నారు. మన మంత్రి వచ్చినాడు ఏదో అని అడుగుతున్నాడు. అవన్న ఆ పార్టీ నుండి ఈ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ ఆయన చెప్పొచ్చు కదా. పోయి ఏమని చెప్పొచ్చు? జగన్మోహన్ రెడ్డికి అయ్యా ట్రాక్టర్లు కనీసము దీంట్లో ముందు అన్న ట్రాక్టర్లు ఇస్తా ఉంటాయి తెలుగుదేశం గవర్నమెంట్లో. ఆ రోజు ట్రాక్టర్లు ఇస్తే నాకు సీఎం మేడం చెప్పింది. ఏమో మేడం అయ్యా అందరూ ఏరే వాళ్ళ ట్రాక్టర్ మీరు దళితులు ఎవరో ఒకరు తీసుకోండి. మేడం మీరు ఇస్తే 2 లక్షలు వస్తుంది సబ్సిడీ. ఆ ఇండస్ట్రీ లేకపోతే 4 లక్షలు వస్తుంది సబ్సిడీ మాకు చెప్పినాం. ఈ రోజు ఆ ట్రాక్టర్ సబ్సిడీని ఎత్తేసినాడు మీ జగన్మోహన్ రెడ్డి. అది ఎవరైనా చెప్పినారా మీరు నాయకులు? అవి చెప్పండి ఎవరన్నా. మీరు అవి ఇవి కాదు. ఏమిటి నీకు వైఎస్ఆర్ పార్టీలో ఏం డెవలప్మెంట్ అయిందంటే ఇసుక దొరుకుడేది మీ నాయకులు, ముందం కూడేది మీ నాయకులు. ఈ 2 డెవలప్ అయ్యేది. మీరు ఏం డెవలప్మెంట్ కాలేదు. కాబట్టి ఏమిటంటే ఎస్సీలకి ఏమిటంటే కరెక్ట్గా ఎస్సీలకి మీరు చెప్పండి. మీరు నాయకులు పలాని పథకాలు పెరికేసినారు, పలాని వేయలేదు అని చెప్పి చెప్పండి. అంతేగాని మీరు వేరే ఏం చెప్పొద్దండి దయచేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కనీసం మీరు ఇన్ని చెప్తారే, కనీసం దళితులు ఎమ్మెల్యేగా ఉంటే వాళ్ళు కూడా మార్చేది ఘనత జగన్మోహన్ రెడ్డి కాదా? అదన్నా అర్థం చేసుకున్నది వీళ్ళు ఈ పక్కనే ఉందో. మీరు అది చేయండి ఫస్ట్ సమయ. మీరు ఏం చెప్తారంటే ఈ నాయకులంతా మీ నాయకులు చెప్పండి. ఏమన్నా ఇది చేసినారు మమ్మల్ని చేస్తున్నారు మీరు చెప్పాలి. కానీ అది చెప్పేసి వదిలేసి ఏందేందో పనికిరానివంతా చెప్పి కరెక్ట్ కాదు. ప్రజలందరూ చూస్తున్నారు. మా దళితులు కూడా అసలైన దళితులు అయితే అర్థం చేసి
ఎవరు ఏం చేయనారు ఇప్పటికే 50% మారిపోయినారు. ఇంతకుముందు ఎవరు తెలుగుదేశానికి ఓటేసే వాళ్ళు పెద్దగా లేరు. ఇప్పుడు వద్దురా స్వామి ఈ చేయడం అంతా సాధన చెప్పేసి మొత్తం ఒకరు వస్తా ఉన్నారు. దాని గురించి అర్థం చేసుకొని కొంచెం మానంగా ఉండేది మాట నేర్చుకోండి అని చెప్పి నేను సెలవు తీసుకుంటాను. చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నిన్నటి దినాన కొంతమంది వైసీపీ నాయకులు వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన, అలాగే మాజీ మంత్రి వర్యులు కాబోయే మంత్రి అమరన్న గారి పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల అర్థం ఏమిటంటే 27వ తారీఖు పలమనేరులో ప్రజాగలం సభ విజయవంతం కావడంతో దాన్ని ఓర్చుకోలేని కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళ అక్కసుని ఏ విధంగా వెలగక్కాలో తెలియక మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ అక్కసుని వెలగక్కారు. వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడినారు. ప్రజాగలం సభ అటర్ ఫ్లాప్ అయింది అని. అది సభ విజయవంతమైందా అటర్ ఫ్లాప్ అయిందా అని పలమనేరు నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు. అలాగే ప్రజాగలం సభని జోలు వీధిలో పెట్టామంటున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టేదానికి పెట్టామంటున్నారు. మరి గడిచిన వైసీపీ సమావేశాలన్నీ ఎంబీటీ రోడ్లో సరస్వతి కేఫ్ ముందర కావచ్చు, ఆర్టీసీ బస్సులన్నీ నిలిపేసి ఆర్టీసీ బస్టాండ్ నందు సమావేశాలు నిర్వహించారు. ఈ విషయం ప్రజలకు తెలియదా? ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది ఎవరో తెలియదా? ప్రజలు ప్రయాణాలకు ఆటంకం కలిగించింది ఎవరో తెలియదా? మరి మీరు ఏ విధంగా ఏ అనుమతులు తీసుకొని ఎందుకోసము ఆర్టీసీ బస్టాండ్లలో సమావేశాలు నిర్వహించారు? దీనికి మీ దగ్గర సమాధానం ఉందా అని మేము ఈ మీడియా ముఖంగా నిన్న ప్రశ్నించినటువంటి సోదరులందరినీ అడుగుతున్నాము. అలాగే వీళ్ళు కొన్ని విషయాలు చెప్పొచ్చారు. టిప్పర్ డ్రైవర్లకి ఉపాధి కూలీలకి మేము ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని. మీరు ఎమ్మెల్యే టికెట్లు మాత్రమే ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లోకసభ స్పీకర్గా అధ్యక్ష అనే అవకాశం కల్పించింది నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ అసెంబ్లీ స్పీకర్గా అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ విషయాన్ని మీకు గుర్తుకు లేదా? గుర్తు లేకపోతే గుర్తు తెచ్చుకోండి అనేసి సమావేశంలో తెలియజేస్తున్నాము. అలాగే మేము ఒక ఇసుక పాలసీ తీసుకొచ్చాము, ఇసుక విధానాలపైన మాట్లాడినారు. అందుబాటులో ఇసుక ఉంచామంటున్నారు. ఇసుక పాలసీ అంటే ఏ విధంగానంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 1000 రూపాయల ఇసుకని వైసీపీ ప్రభుత్వంలో 3000 చేయడమే ఇసుక పాలసీ అమలైంది. అదే వీళ్ళు చేసిన పాలసీ. అదేవిధంగా పత్తికొండ దగ్గర పొగలంతా ఇసుక డంపు యాడ్ చేయడము, నైట్ కర్ణాటకకి తరలించడము, ఇదొక ఇసుక పాలసీ. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించలేదని మీరు అనుకుంటున్నారా? ఈ విషయము నియోజకవర్గంలో ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? మనం ఎంతసేపు అసత్యములు మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారు, ప్రజలు నమ్ముతారని ఎలా అనుకుంటున్నారని ఈ సభ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ టిప్పర్ డ్రైవర్ని కానీ ఉపాధి కూలీల్ని కానీ ఎక్కడ కానీ చంద్రబాబు నాయుడు కించపరిచే విధంగా మాట్లాడలేదు, కించపరిచే ఉద్దేశం ఆయనకి లేదు. ఇక్కడ దళితులకి సముచిత స్థానం కల్పించి వాళ్ళని ఒక మంచి హోదాలో నిలబెట్టిన ఇదేమై ఉంది అంటే అది చంద్రబాబు నాయుడికి మాత్రమే దక్కుతుంది. అలాగే ఈ చంద్రబాబు నాయుడికి వస్తున్న అపూర్వ స్పందన చూసి ఈ వైసీపీ నాయకులు ఓర్చుకోలేక తట్టుకోలేక వాళ్ళు మతి భ్రమించి ఏదేదో మాట్లాడుతున్నారు. ఇవన్నీ మానుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మనకు పలమనేరులో ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలోకి వెళ్ళిన తర్వాత మనము ఎక్కడైనా మనం ప్రమాణం చేస్తాం, సత్య ప్రమాణాలే చేయాలి. కానీ అక్కడికి వెళ్ళిన నాయకులు అసత్య ప్రమాణాలు చేస్తున్నారు. దానికి నిదర్శనమే నిన్న జనార్దన్ నాయుడు గారు పెట్టిన ప్రెస్ మీట్. క్లియర్ కట్గా ప్రతిదీ ప్రజలకి మీడియాకి కళ్ళకి కనిపించే విధంగా ప్రతిదీ ఆయన మీకు వివరణ ఇచ్చారు. దానిపైన జనార్దన్ నాయుడు గారు చెప్పుతుంది ప్రతిదీ అబద్ధము. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కేజీఎఫ్ కోర్టుకి హాజరవడం అనేది అబద్ధము అని దీనిపైన ప్రమాణం చేయడానికి ఈ వైసీపీ నాయకులు కావచ్చు, ఈ వైసీపీ మీడియా ముందర వచ్చి మాట్లాడుతున్న వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే జనార్దన్ నాయుడు మొత్తము మా పైన అవాస్తవాలు చెప్తున్నాడు, మొత్తం అవాస్తవాలే ఆయన చెప్పింది అదే
శివాలయంలో మీరు ప్రమాణం చేయగలరా అని ఈ సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇంక మీదటైనా అమర్నాథ్ రెడ్డి గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మాని ఊర్లలోకి వెళ్ళి ఎలక్షన్లు దగ్గరకు వచ్చేసాయి, ఏదో 4 ఓట్లు అడుక్కోవడము నేర్చుకోవాలని ఈ వైసీపీ నాయకులకి మేము తెలియజేస్తూ ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. పలమనేరు మండలం గంటా ఊరు వద్ద శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఓ ఒంటరి ఏనుగు రోడ్డు దాటడానికి తంటాలు పడింది. అటకా వెళ్తున్న వాహనదారులు ఏనుగును రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుంటే సెల్ఫీలు, వీడియోలు తీశారు. చిత్తూరు నుండి పలమనేరుకు, పలమనేరు నుండి వెళ్లే వాహనాల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఏనుగు ఇటువైపు అటవీ ప్రాంతం నుండి అటువైపు వెళ్లడానికి ఎంతో ప్రయత్నించింది. చివరికి వాహనాలు అటు ఇటు ఎక్కువగా వెళుతుండడం వలన ఒంటరి ఏనుగు వెనుతిరిగింది. ఏనుగు రోడ్డుపై ఉన్నంతసేపు అటవీ అధికారులు అటువైపు రాలేదని, ఆహారం కోసం ఏనుగులు సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటాయని అన్నారు. అలాంటిది కనీసం ఒకరిద్దరు ట్రాక్టర్ అయినా పెట్టి గజరాజును రోడ్డు దాటించి ఉంటే బాగుండేదని చర్చించుకుంటున్నారు. బస్ వచ్చేసారు పద 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 నిలిపేసి పద. వాడెవరో దూరం పో. వాడు వచ్చావని బస్సు